దేవునికి స్తోత్రం. మంచి సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాలు చూద్దాం. కష్టపడి పనిచేసే విషయంలో తలాంతుల విషయం గురించి మనము ధ్యానిద్దాం. యేసు తన 4 అపోస్తలుతో ఇంకా ఒలీవల కొండ మీదే ఉన్నాడు. యేసు ఇప్పుడు మరో ఉదాహరణ చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఆయన యెరికోలో ఉన్నప్పుడు రాజ్యం రావటానికి చాలా కాలం పడుతుందని వివరించడానికి ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు కూడా అలాంటి ఉదాహరణలే చెప్పాడు. తన ప్రత్యక్షత గురించి, వ్యవస్థ ముగింపు గురించి అపోస్తలులు అడిగిన ప్రశ్నలకు జవాబుగానే దాన్ని చెప్పాడు. యేసు తమకు అప్పగించిన బాధ్యతని నిర్వహించడంలో శిష్యులు కష్టపడి పనిచేయాలని ఆ ఉదాహరణ నొక్కి చెప్తోంది. యేసు ఉదాహరణకు ఇలా మొదలుపెట్టాడు. పరలోక రాజ్యాన్ని దూరదేశానికి వెళ్ళబోయే ముందు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అప్పగించిన వ్యక్తితో పోల్చవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో. యేసు అంతకుముందు రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూరదేశానికి ప్రయాణమైన వ్యక్తితో తనను తాను పోల్చుకున్నాడు. కాబట్టి ఉదాహరణలో దూరదేశానికి వెళ్ళిన వ్యక్తి యేసేనని అపోస్తలులు అర్థం చేసుకొని ఉంటారు. లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఉదాహరణకు వ్యక్తి దూరదేశానికి వెళ్లే ముందు ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. యేసు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుని రాజ్యం గురించిన మంచి వార్త ప్రకటించాడు. దాన్ని ప్రకటించేలా శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళు ఆ పనిని కొనసాగిస్తారనే నమ్మకంతో దాన్ని వాళ్లకు అప్పగించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం, 8వ వచనం, 9వ వచనంలో, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో, 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడొచ్చు. ఉదాహరణలోనే ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా పంచిపెట్టాడు? యేసు ఇలా చెప్పాడు. తనను వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఒక దాసునికి 5 తలాంతులు, ఒక దాసునికి 2 తలాంతులు, మరో దాసునికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో. తమకు అప్పగించిన తలాంతులతో ఆ దాసులు ఏం చేస్తారు? వాళ్ళు కష్టపడి పనిచేస్తూ తమ యజమానుని ఆస్తిని వృద్ధి చేస్తారా? యేసు ఇలా చెప్పాడు. వెంటనే 5 తలాంతులు పొందిన దాసుడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరో 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తలాంతులు పొందిన దాసుడు ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. అయితే 1 తలాంతు మాత్రమే పొందిన దాసుడు వెళ్ళి గుంట తవ్వి తన యజమాను డబ్బులు అందులో దాచిపెట్టాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూసినట్లయితే, యజమాని తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యేసు ఇలా చెప్పాడు. చాలా కాలం తర్వాత యజమాను వచ్చి ఆ దాసుడు తన డబ్బుతో ఏం చేశారో పరిశీలించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, మొదటి 2 దాసులు వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా చేయగలిగినంతగా చేశారు. వాళ్ళిద్దరూ శ్రద్ధగా పనిచేశారు, కష్టపడ్డారు. తమకు ఇచ్చిన తలాంతులతో లాభం సంపాదించారు. 5 తలాంతులు పొందినవాడు దాసుడు మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు పొందిన దాసుడు మరో 2 తలాంతులు సంపాదించాడు. అప్పట్లో కూలి పని చేసే వ్యక్తి దాదాపు 19 సంవత్సరాలు కష్టపడితే 1 తలాంతు వచ్చేవి. యజమానుడు ఆ ఇద్దరిని ఒకే విధంగా మెచ్చుకున్నాడు. శబాష్, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నావు. నిన్ను చాలా వాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. కానీ 1 తలాంతు పొందిన దాసుడు వాళ్ళిద్దరలా కాదు. అతను ఇలా అన్నాడు, అయ్యా, నువ్వు చాలా కఠినుడివి. విత్తిన దాన్ని కోస్తావని, దాన్ని పోగు చేస్తావని నాకు తెలుసు. అందుకే నాకు భయమేసి వెళ్ళి నీ తలాంతు నువ్వు గుంటలో దాచిపెట్టాను. ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 24, 25 వచనాల్లో చూస్తాం. అతను ఆ డబ్బును షావుకారుల దగ్గరకు జమ చేసి ఉంటే యజమాని కనీసం వడ్డీ అయినా వచ్చి ఉండేది.
కానీ అతను అది కూడా చేయలేదు. చెప్పాలంటే అతను తన యజమాని కోసం ఏమాత్రం కష్టపడలేదు. అందుకే యజమాని అతన్ని సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. అతని దగ్గరున్న తలాంతులు తీసుకొని కష్టపడి పనిచేయాలనే కోరిక ఉన్న దాసునికి ఇవ్వమని ఆ యజమానికి చెప్పాడు. తర్వాత యజమానుని ఇలా అన్నాడు, ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది, వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. కానీ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుండి 29 వచనాల్లో చూసినట్లయితే ఒక ఉదాహరణలోని శిష్యులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. యేసు తమకు అప్పగించిన బాధ్యత అంటే శిష్యులకి చేసే బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. అపోస్తలులు గ్రహించాలి. అంతేకాదు వాళ్ళు ఆ బాధ్యతను నిర్వహించడంలో కష్టపడి పనిచేయాలని యేసు కోరుకుంటున్నాడు. అయితే వాళ్ళందరూ తమకు అప్పగించిన ప్రకటన విని ఒకే స్థాయిలో చేయాలని ఆయన కోరుకోవడం లేదు. ఉదాహరణలో చెప్పినట్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషి చేయాలి. అయితే యజమాని కోసం ఏమాత్రం కష్టపడకుండా సోమరిగా ఉన్న వాళ్ళను యేసు అంగీకరించడు. యేసు ఉదాహరణలోని ఈ మాటలు అపోస్తలులకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటాయో కదా. ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది అని. కాబట్టి తలాంతులు ఉదాహరణలతో యజమాని దాసులు ఎవరిని సూచిస్తున్నారు? యేసు తలాంతులు ఉదాహరణ ద్వారా తన శిష్యులకు ఏ పాఠాలు నేర్పించాడు చూద్దాం. పార్ట్ 2లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.